హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఇవాళ మనతో పాటు జర్నలిస్ట్ నరేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. హాయ్ నరేష్. నమస్తే గౌతమి. అయితే రీసెంట్ గా బాగా దుమారం రేపుతుందని చెప్పాలి. యాంకర్ శ్యామల గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇంటర్వ్యూకి సంబంధించి, అయితే వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ ఎంతవరకు కరెక్ట్ మాట్లాడారు అనుకుంటున్నారు? ఆ ఇంటర్వ్యూ చూస్తే ఏమనిపించిందంటే, ఆ ఇంటర్వ్యూ ఛానల్ బ్లూ కలర్, ఆ ఇంటర్వ్యూకి గెస్ట్ వెళ్ళిన యాంకర్ శ్యామల వేసుకుంది బ్లూ కలర్, ఆమె సపోర్ట్ ఇచ్చిన పార్టీ పేరు కూడా, పార్టీ కలర్ కూడా బ్లూ కలర్. ఇన్ఫాక్ట్ నేను కూడా బ్లూ కలర్ వేసుకున్నాను. సో మొత్తం కూడా ఇద్దరు కూర్చొని వాళ్ళిద్దరు కలిసి భజన చేసినట్టుంది. అంటే భజన ఎలా చేయాలి, హైలైట్ పాయింట్స్ ఏందని కలిసి భజన చేసినట్టుంది. ఏదైనా డిబేట్ ఉన్నప్పుడు ఒక ఛానల్ అయినా లేకపోతే డిజిటల్ మీడియా అనలిస్ట్లు అయినా ఎవరైనా వాట్ ఈజ్ వాట్ అని చెప్పి ప్రయత్నం చేయాలి. సో అక్కడ ఐ డ్రీమ్ వైసీపీకి సపోర్టా లేదా అనేది పక్క పెడితే, యాంకర్ మాత్రం గెస్ట్కి, గెస్ట్ కూడా యాంకర్ అక్కడ శ్యామలని ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా అడగలేదు. అంటే అన్ని పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా ఏ మనిషికైనా ఏ నాయకుడికైనా అన్ని పాజిటివ్ ఉండవు. ఒక నాయకుడికి పాజిటివ్ ఉంటుంది, ఆయన పాజిటివ్ ఉంటాడు, నెగిటివ్ ఉంటాయి. ఆయనకు సంబంధించిన విషయాలు పాజిటివ్ అంశాలు ఉంటాయి, నెగిటివ్ అంశాలు కూడా ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ ఆమె ఏమంటుంది మనం చూస్తున్నాం, ట్రోల్ అవుతుంది శ్యామల. ఆమె ఏమంటుంది, ఏది ఏమైనా కానీ తెలంగాణ మునుగని ఆంధ్ర మునుగని దేశం మొత్తం ప్రపంచం ముగినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కావాలి. కరువు ఉండని, ఆకలితో అలమటించని, ఉద్యోగాలు రాకపోని, రాజధాని పైన చర్చ జరగడం, ఒక రాజధాని అంటూ ఉండకపోయినా సరే, ప్రజలు బాగుపడకపోయినా సరే కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పి ఆమె చెప్తుంది. అంటే గతంలో కొన్ని ఉంటాయి, ఏదేమైనప్పటికీ కూడా వాడు ఒకటే వితండవాదం చేస్తుంటాడు, అదొక్కటే అయితే చాలు, ఏమన్నా ఉండని, ప్లస్ మైనస్ అవసరం లేదు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చాలు అంటున్నారు. అయితే దీనిలో భాగంగా కొంతమంది ఏమంటున్నారంటే, గతంలో మనం చూసుకుంటే ఆయన భర్త మీద చీటింగ్ కేసు పెట్టడం కానీ, ₹1 కోటి వరకు ఆయన తీసుకున్నారు, ఒక లేడీని కూడా చీటింగ్ చేశారు, లైంగిక వేధింపులు చేశారని చెప్పి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి తీసుకొస్తారు అన్న కారణంగానే సపోర్ట్ చేస్తుందని చెప్పి మరికొంతమంది అంటున్నారు. దీని మీద ఏమంటారు? ఉండొచ్చు, అంటే వాళ్ళ కేసు బయటకు రాకుండా, వాళ్ళకి శిక్ష పడకుండా ఉండాలంటే వాళ్ళని కాపాడేది జగన్మోహన్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి అవుతే బాగుంటుందని బహుశా ఆమె ఉద్దేశం ఉండొచ్చు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే, మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చివరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ పాపులారిటీ ఉన్నటువంటి స్టార్ పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సపరేట్ గా పోటీ చేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఈయన పోటీ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ కలిసి పోటీ చూస్తున్నారంటే వ్యవస్థ సరిగ్గా లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, అవన్నీ కూడా మనం చూసినాం. అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా అభివృద్ధి అనేది లేదు. సంక్షేమ పథకాలు వస్తున్నాయి కానీ అభివృద్ధి లేదు. జాబ్స్ కోసం నేను ఆల్రెడీ ఆంధ్ర మొత్తం తిరిగినప్పుడు అక్కడ శ్రీకాకుళం డెవలప్మెంట్ లేదు. ఆ మెయిన్ రహదారి, నేషనల్ హైవే, రోడ్ పైన కూడా డెవలప్మెంట్ అనేది లేదు. అక్కడ మధ్యాహ్నం ఉంటాయి కొట్టులు, అంటే టిఫిన్ సెంటర్ కానీ రెస్టారెంట్లు, నీకు సాయంత్రం కూడా రెస్టారెంట్లు అన్ని మూసి ఉంటాయి. ఎందుకంటే జనాలు లేరు అక్కడ. ఉన్న ఊర్లలో కూడా హైవేలో ఉన్నటువంటి ఊర్లలో కూడా జనాలు లేరు. యువత అంతా కూడా బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి వలస వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే సరైన ఉద్యోగ అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో లేవు. డెవలప్మెంట్ అనేది కావాలి. సో గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎందుకు కాలేదు, ఆయన ఎంతవరకు చేయాలనుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి అసలు చేయలేకపోయినాడు. సో డెవలప్మెంట్ అనేది ఉండాలి ఏ నాయకుడు వచ్చినప్పటికీ కూడా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆయనకు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు ఉంచుతా అన్నాడు. ఇదే మాట పవన్ కళ్యాణ్ కూడా చెప్పిండు, కేంద్రం మెడలు ఉంచుతా అన్నావు, నీకు అంత దమ్ము ధైర్యం ఉందా? నరేంద్ర మోదీని చూస్తే నేను వణికిపోతావు, నీకు మాట్లాడడానికి కాదు, ఆయన మెడలు ఉంచేంత సత్తా నీకుందా? అంటే గతంలో కూడా ప్రజలు ఒక యూత్ లీడర్, యువ నాయకుడు, చంద్రబాబు కంటే చాలా చిన్నోడు, యంగ్స్టర్, చాలా ఫైర్ మీద ఉండు, బాగుంటదేమో అని అవకాశం ఇచ్చినారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఏం చేయగలుగుతాడు అనేది ప్రజలు చూసినారు.
సో ఖచ్చితంగా ఇక్కడ యాంకర్ శ్యామల గురించి మాట్లాడుకుంటే ఆమె మొత్తం భద్ర చేసినట్టుగా ఏదేమైనప్పటికీ పర్లేదు జగన్మోహన్ రెడ్డి గెలవాలన్నది. దాంతోపాటు షర్మిల బయటకు వచ్చి ఇట్లా ఆమె ప్రచారం చేస్తుంది అన్నకు అపోజిట్గా. అంటే రాష్ట్రంలో ఉన్న అందరి చెల్లెల కోసము సొంత చెల్లికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తుండొచ్చు, అది తప్పదు కదా అని చెప్పేసి దాని కూడా పాజిటివ్ ఒప్పుకున్నట్టు అన్నమాట. అన్యాయం చేసినా పర్వాలేదు అన్నట్టు ఆమె సొంత చెల్లికి అన్యాయం అయినా పర్లేదు. సినిమాలో డైలాగ్ ఉంటుంది మనకి, సింహాద్రి సినిమాలో. ఆ డైలాగ్ ఏంటంటే కొన్ని వందల మంది ప్రాణాల కోసం నీ ప్రాణం అడ్డుపెట్టు అన్నట్టు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అందరూ మహిళా సోదరుమణుల కోసము సొంత చెల్లికి అన్యాయం చేయడంలో తప్పులేదని చెప్పేసి యాంకర్ శ్యామల చెప్తుంది. అది వినడానికి బాగుంటది, ప్రాక్టికల్ గా బాగుంటది. అదొకటి. ఇంకోటి ఆమెకు పిట్ట కథ కూడా చెప్పింది లాస్ట్. నా ఇంటర్వ్యూ అబ్జర్వ్ చేస్తే ఎన్డీఏసే ముందు నువ్వు స్పీచ్ బాగా ఇస్తావా అని చెప్పి అక్కడ యాంకర్ అడిగినప్పుడు నేను బాగా ఇస్తానక్క, అసలు ఏందక్క నువ్వు బాగా మాట్లాడుతావు, మనం చెప్పాలి, జనాలకు మనం చెప్పాలి అంటే అని చెప్పి తర్వాత అక్కకు ఒక చిన్న కథ ఉంది అని మంచి ప్రిపేర్ అయినట్టుంది ఆమె. కథ చెప్పి ఒక ముసలి తోడేలు, గుంటనక్క, తర్వాత కుందేలు అంటే దానికి మీనింగ్ ఏందనేది కూడా అర్థమైపోతుంది వెంటే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏందనేది మాత్రమే ఆమె చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి ఏందనేది చెప్పలేదు. నాకు తెలిసి తోడేలు నక్క రెండు కూడా ఒకటే అనుకుంటా, అంతేనా? అంటే అక్కడ ఆవిడ చెప్పిన ప్రకారం మనకి తోడేలు గుంట నక్క అనే రెండు కూడా ఒకటే జాతి అనుకుంటా. అది అడుగుతున్నా గౌతమి, అంతేనా? సో ముసలి తోడేలు గుంట నక్క. మే 11 ఎన్నికలు ఉన్నాయి. జూన్ 4 తర్వాత ఆమె అన్నటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ముసలి తోడేళ్ళు, గుంట నక్క, ఆమె అన్న మాటలకు ఖచ్చితంగా ఆమె జూన్ 4 తర్వాత ఆమె అన్న మాటలకు ఖచ్చితంగా ఆమెకు జవాబు దొరుకుతుంది, జవాబు కూడా ఇస్తారు అన్న మాటలకు. అప్పుడు దాని రిజల్ట్ అనేది అప్పుడు బయటపడుతుంది జూన్ 4 తర్వాత. అంతే. రైట్.